గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరకో వెయ్యి ఈలేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరకో వెయ్యి జడుగుడులోన తూతే ఇష్టం అడుగులు నేర్చే బాపే ఇష్టం కూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి దండాలెడితే నాకే ఇష్టం ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు ఏ వారాలు నాకే ఇష్టం మాటల సెలయేరుతో నవ్వుల హరివిల్లుతో పంచుల నజరానుతో కేరళ కుట్టి తెలుగు అంకలనే పోటీ ఇస్తూ మన మహిళలందరినీ మనసులు దోచుకుంటూ బుల్లితెరలో రాణిస్తున్న మన యాంకర్ సుమ ఈ ఎపిసోడ్ లో కనపడట్లేదు. ఏమైంది? ఏం జరగబోతుంది? ఎందుకు? ఈ రోజు నుంచి ఈ 6 స్టార్ యువతుల్లో ఒకరు మీ ముందుకు యాంకర్ గా రాబోతున్నారు. యాంకర్ డిసైడ్ చేశారు ఇప్పుడు సుమాని. ఇప్పుడు నేను రావచ్చా? రండి. కానీ మొత్తానికి మీ ఐడియా నాకు నచ్చింది. స్టార్ మహిళ 1800. ఇప్పుడు నేనే యాంకరు, మీరు ఇవాళ పార్టిసిపెంట్స్. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఒక యాంకర్ అవ్వాలంటే ఒక అది కావాలి, ఒక ఇది కావాలి. ముఖ్యంగా మీకు బాగా పిచ్చి ఉండాలి. మీకు లేదు అసలు పిచ్చి. మీరందరూ చాలా నార్మల్ గా కనిపిస్తున్నారు కాబట్టి. అసలు సుమా గారు మీరు అందరిని తొక్కేస్తున్నారు. అంటే ఎవరిని నేను రానివ్వట్లేదా? డామినేట్ చేస్తున్నారు మీరు. చూడు, నీకు ఒక జీవిత సత్యం చెప్పాలి. నేను ఇక్కడ ఎవరిని తొక్కేయడం, ఎవరిని రానివ్వకపోవడం అనేది జరగదు. మీరంత ఎనర్జీగా ఉంటే మాకు ఎట్లా ఛాన్స్ ఇస్తారు చెప్పండి. మరి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే 6 గంటలు ఎవరన్నా ఒకరు వచ్చి రెస్ట్ తీసుకోను. సరే, అయితే ఎపిసోడ్ స్టార్ట్ చేయండి అమ్మా. ముందు పరిచయాలు అయితే కానివ్వండి. Myself is Padma. I am coming from Sri Gayatri College, MPC. My hobbies are dancing and anchoring. Oh. My name is Priyanka. I am from Hyderabad, studying 2nd year. My hobbies are dancing and singing. Okay. Hi Suma. Hi. My name is Ashita. I am from Kottapet, inter 2nd year, Sri Gayatri College. Hi Suma. Hi. This is Rishita from Sri Gayatri College, inter 2nd year. My hobbies are dancing and anchoring. అది తెలుస్తుంది. మీకు ఇచ్చి నాకు రావాలని కోరిక. అది తెలుస్తుంది. My name is Saujanya. I am from Gayatri College. My hobbies are dancing and singing. Okay. Hi Suma. Hi. My name is Pramoda. I am from Sri Gayatri College. My hobbies are dancing and anchoring. సరే, ఇవాల్టికి మాత్రం మీరు యాంకరింగ్ అబ్జర్వేషన్ చేయండి. Okay. పార్టిసిపెంట్స్ గానే ఉండండి. ఈ 6 ఎవరు విన్ అవుతారో ఇవాళ చూద్దాం. ఈరోజు లెజెండ్స్ ఆఫ్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరసరా ఓకే, స్టార్ కార్డ్ ఎవరికి వచ్చిందో చూడండి. పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దగ్గరకు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పట్టు చీర. తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. రయ్యారయ్యారయ్య అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. పద్మ గడిగా చప్పట్లు. అండ్ అలాగే పద్మకి 20 పాయింట్లు కూడా.
మరి మీకేమొచ్చింది? పంజరం దింపండి. పదండి, రండి, ఎలా ఆడతారో చూద్దాం. వెళ్ళండి లోపలికి. యాంకర్లు అన్నారు. మొత్తానికి నేను మాయ చేసి పార్టిసిపెంట్లు చేసేసేవాళ్ళని. ఫస్ట్ అవుట్ అయ్యే పార్టిసిపెంట్ ఎవరో చూద్దాం. 1 2 3 గో. ప్రమోదక్ 10 పాయింట్స్. సరే, నువ్వు యాంకర్ అవుదాం అనుకుంటున్నావు కదా, మరి స్మార్ట్ గా ఏదైనా క్వశ్చన్లు అడగాలి. యాంకర్లు అయితే పొడుపు కదా అడుగు. చెట్టున కాయని పండు, తొడిమ చెక్కులేని తీయని పండు, గింజలతో సహా తినేస్తాం. ఏంటిది అది? చెట్టున కాయని పండు, తొడిమ చెక్కులేని తీయని పండు, గింజలతో సహా తినేస్తాం. గింజలతో సహా తినేస్తామా? కాయని పండు, గింజలతో సహా తినే తెలియ చెప్పి. లడ్డు. లడ్డు. లడ్డా? చెట్టు కాయదు, తొడిమ చెక్కు ఉండదు, గింజల్లా బూంది ఉంటాయి కదండి. ఏమి నాయనా, లడ్డు కావాలా? మీకు వచ్చింది మంచి లడ్డు. వెళ్ళు. రెడీ, 1 2 3 గో. ప్రియాంకకు 12 పాయింట్లు. ప్రియాంక, నువ్వేం అడుగుతావు? మీరు ఒక సాంగ్ పాడాలి. ఏం సాంగ్? మీ ఇష్టమైన సాంగ్. మీకేం కావాలో అది చెప్పండి, నేను పాడతా. మీరు ఏది పాడినా ఓకే మాకు. లేదు, మీరే చెప్పండి. మీరే పాడండి. మీరే చెప్పండి. సుమా, మీరు మాకు ఇష్టం కాబట్టి మీరు ఏ పాట. నీటిలోని శాపొచ్చి నేల నేను పాడతా. ఐ విల్ సింగ్. వెయిట్. చాలా వెరైటీగా ఉండాలి. ఓకే, రెడీ. నీవు లేక వీణా పలకలేనన్నదే, నీవు రాకరాదా నిలువలేనన్నది. నీవు లేక వీణా చందమామని కై ఇంకా చాలు. సుమా గారు, నీవు లేక అడుగుతారా మళ్ళీ? సుమా, ఎవరిని తలుచుకుంటే పాట పాడారు? రాజీవ్ కనకాల. వీణ రిపేర్ కి ఒక అబ్బాయి వస్తానన్నాడు. అది అంటే ఆ వీణ రిపేర్ అవ్వట్లేదు, పలకట్లేదు అని చెప్తున్నాను. అది 1 2 3 గో. నీవు లేక వీణా పలుకలేనన్నది,
తొంగి చూచి చందమామనీకై తొంగి తొంగి చూచి సరసను లేవని అలుకలుబో. చూసావా నేను వాయించి వాయించి వీణ ఎంత చిన్నగా అయిపోయిందో. అయ్యయ్యో యాక్చువల్లీ నేను కొన్నప్పుడు బాగా పెద్దదే. రుద్రవీణ వాయిస్తారా? వాయిస్తా. బతికిపోయాము ఇదిగో చూడు. కాబట్టి విన్నావా? వినిపించట్లే కొంచెం గట్టిగా. అది నీ చెవు ప్రాబ్లం. అయ్యయ్యో తీసుకో తీసుకో వీణ కాదు పాయింట్లు. అయ్యో 14. ఇప్పుడు మేము నిన్ను పొడుపు కదా అడుగు అడగ. అడుగు. మట్టి కోట మీద కంచుకోట, కంచుకోటలో పూల తోట, పూల తోటలో 5గురు దొంగలు ఆడుతూ పాడుతూ ఉంటారు. ఏమిటది? మట్టి తోట మీద మట్టి కోట మీద కంచుకోట, కంచుకోటలో పూల తోట, పూల తోటలో 5గురు దొంగలు ఆడుతూ పాడుతూ ఉంటారు. ఎందుకు 5గురు ఆడతారు? అక్కడ 5గురే కావాలి కాబట్టి. 5 అంటే మన ఇంకా వేళ్ళు. తర్వాత దానికి ముందు మట్టి కోట. దాంట్లో ఏంటి? మట్టి కోట అంటే ఎముకలు. నేల మీద ప్లేట్, ప్లేట్ లో అన్నం, అన్నంలో 5 వేళ్లతో. ఓ నేను 5 వేళ్ల వరకు కరెక్ట్ గా చెప్పాను కానీ మిగిలిందంతా చెప్పలేదు. అయినా ఇది ఎవరో ఎప్పుడో అడిగిందే. అయ్యో. నా మట్టి బుర్రకు సరిగా వెలగలేదు. ఓకే థ్యాంక్స్ అమ్మా. వెళ్ళు నేను వీణ వాయించుకోవాలి. రెడీ? 1 2 3 గో. సౌజన్యకి 16 పాయింట్లు, ఆశ్రితకి 18 పాయింట్లు. తోకలేని పిట్ట 90 అడుగుల దూరం పోతుంది. ఏంటిది అది? 90 అడుగులు గాలిపటం. కరెక్ట్ ఆన్సర్. అడుగు క్వశ్చన్ అడుగుతా. విచ్ కీ కెన్ జంప్? విచ్ కీ కెన్ జంప్? మంకీ. కరెక్ట్. 3 కన్నులున్న కాయ. కొబ్బరికాయ. అవును కరెక్ట్. ఒక చిట్టి కథ చెప్తా నేను. చెప్పు. అనగనగా ఒక ఊర్లో ఒక ముసలావిడ ఉంటుంది. ఆమెకి ఇటుకరాంత ఇల్లు ఉంది. ఆ ఇటుకరాంత ఇంట్లో కాకి గుడ్డంత బంగారం ఉంది. బీరకాంత బీరువాలు కాకి గుడ్డంత బంగారం. ఆ బంగారాన్ని ఒకరోజు దోసకాయంత దొంగడు వచ్చి తీసుకెళ్తాడు. ఆ దోసకాయంత దొంగని మునకాయంత ముసలాడు చూస్తాడు. చూసి పొట్లకాయంత పోలీస్కి చెప్తే పొట్లకాయంత పోలీస్కి వెళ్ళి ఈతకాయంత ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఆయన ఇన్స్పెక్టర్ వెళ్ళి జీడికాంత జీబు వేసుకొని వచ్చేసి దోసకాయంత దొంగను బట్టి జానకాంత జైలు వేసి తాటికాంత తాళం పెట్టి జీడికాంత జీబు ఇంటికి వచ్చేస్తాడు. అమ్మా అందరినీ బాగా పోల్చావమ్మా. ఇంతకీ నేనేంటి? మీరా? వంకాయ. వంకాయ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఈట డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్లో తదుపరి రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబ్బాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. మత్తు పదరండి మీసమే ఉప్పు పదరేసే రోషమే మక్కేలి రక్కొట్టే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. పిస్తాలాగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా ఎడబెడా
అగ్గి పువ్వ నేను తూకం వెయ్యనివ్వ నా ముద్దే తీర్చవా ఏ సిగ్గు సగ్గు జావా ఒంపయ్య మగు బావా నీ పోరము సంయావా కాసేపు ఆపవా ఒళ్ళంతా సర్రంటూ కర్రంటులా నన్నంటూ కున్నావే మరదలా పిల్లంతా చిల పుట్టి చచ్చేతలా లవ్వంటించేసావే వదురుదలా టాటా వేసుకోరా పొట్టుగా నా తుమ్ముతుంటే నీటుగా పెదవాటే ఆడేరా అదే పని పాటగా కత్తరిల్లిపోయేలా అకారింటిలోన శివాలతి పోతున్న సవారికే రాన నికాసైన కుర్రాన్నే నికాపక చైనా ఇంకా కాసికా కొగరగా కట్టించేసైనా వేడి పాలకుండా నా గుండె పుచ్చికుండా ఏ కన్నం వెయ్యకుండా నువ్వు ఖాళీ చేసేరా నీ పిట్ట నడుం మడత ఏ పట్టి సక్క మడత నీ బుట్టి నేను కొడత ఏ సిద్ధం ఉండవే గారంగా చిటికేసి నా బుట్టల్లో ఏ సిగ్గు మొక్కల్లో మగ్గించావే చొక్కాల పట్టేసి నా దిల్లునే మొత్తంగా బత్తాలే పట్టేశావే కన్న మెటు లాంటి పిల్లడే నన్ను వింగే పెట్టే అల్లుడే వినిపిస్తే మొదలయ్యి ఇక కాలు జారుడే మెరుపు దాడి చేసే నా మెరుపు తీగ పైన నీ విరుపు ఒడిసి పట్టే నా విర్ర వీగిపోన ఏ గురుములాంటి కుర్రాన్నే తరుముకుంటురానా నాకన్నా కురుంగాడే లడ పిల్ల సంజోనా ప్రియాంక అండ్ రిషిత చాలా ముద్దుగా చేశారు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? రభస. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఐస్ క్రీమ్ చికెన్ తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు బుద్ధుందా? నో బడీ కెన్ స్క్రాచ్ మీ కాదు క్యాచ్ మీ అంటే పట్టుకోవడం, స్క్రాచ్ మీ అంటే గోకడం. లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి, టెక్నాలజీ వాడుకోండియా. ఏంట్రా నాకు సలహాలు ఇస్తున్నావు? నీ పొట్టు నెగిటివ్ క్యారెక్టర్ కావాలి, నెగిటివ్ క్యారెక్టర్ కావాలని దొబ్బావు. ఇచ్చాక నెగిటివ్ మొత్తం నువ్వే తింటున్నావు. ఇది 30 టేకు. పందిలా దీన్ని పొట్ట పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. ఏంటి పొట్టిసర్ గారు ఇలాంటి బుర్ర తక్కువ ఏదన్నా నాగరిక పని చేస్తారు? ఎవడా బుర్ర తక్కువ? నా ఇంట్లో షూటింగ్ చేస్తే నా మీద రివర్స్ అవుతావా? బ్యాకప్ చెప్పడం నువ్వెవరా? నేను డైరెక్ట్ ఉంది. నేను ఇంటికి పోనానురా. నన్ను లెవెల్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెత్తావరా అంట. షూటింగ్ లేదు గిటింగ్ లేదు, అదనమాట. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అశ్రిత. దూకుడు. కరెక్ట్ ఆన్సర్ దూకుడు, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. నోటికొచ్చింది
అశ్రిత బాగా చేశారు. ఈ పాట ఏ సినిమాలోది? అత్తారింటికి దారేది. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. అత్తారింటికి దారేది సినిమాలో హీరోకి అత్తగా ఎవరు నటించారు? ఆప్షన్స్: ఏ నదియా, బి పూజావి. నదియా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ఆశ్రిత 2, ప్రమోద 1. జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న పెటా సంస్థ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ పీపుల్ ఫార్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, బి పీపుల్ ఫార్ ది ఎథికల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్స్. పీపుల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ యానిమల్స్. కాదు, పీపుల్ ఫార్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. దీనికోసం చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి జంతువుల పైన క్రూరతని ఆపండి అనే దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. దట్స్ పిటా. ఓకే, చూస్తూనే ఉంటా నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా ఆగడు సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. తీసుకో 6. పద్మ 2, సౌజన్య 1, ప్రమోద 1, నిషిత 1, ప్రియాంక 1. ఆగస్టు నెల ఏ చక్రవర్తి పేరు మీదుగా వచ్చింది? ఆప్షన్: ఏ అలెగ్జాండర్, బి అగస్టస్ సీజర్. అలెగ్జాండర్. కాదు, అగస్టస్ సీజర్. ఆయన రోమన్ చక్రవర్తి. క్రీస్తు పూర్వం 63లో ఆయన రోమ్ కి చక్రవర్తి అయ్యారు. సో ఆయన పేరు మీద వచ్చిందనమాట ఆగస్టు నెల అన్న పేరు, అగస్టస్ సీజర్. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాలా జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అగి మీద గుగిలాల చిందులేస్తున్న చిట్ట రంగిలా ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే. దృశ్యం సినిమాలో వెంకటేష్ కి కుమార్తెలు ఎంతమంది? 2. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఆశ్రిత 2, పద్మ 1, సౌజన్య 1, ప్రియాంక 1, ప్రమోద 1. నీలి తిమింగలం సుమారు ఎన్ని కిలోల బరువు ఉంటుంది? ఆప్షన్స్. అందుకే ఎప్పుడైనా కనిపిస్తే కొంచెం ఎత్తుకొని చూడాలి. ఏ 5000 కిలోలు, బి 1,00,000 కిలోలు. 1,00,000 కిలోలు. 1,00,000 కిలోల బరువు ఉంటుందంట అది. అమ్మా, అందుకే అదే ప్రస్తుతం ప్రపంచంలో కల్లా ద బిగ్గెస్ట్ క్రీచర్ అన్నమాట. తీసుకో. ఆశ్రిత 1, పద్మ 1, సౌజన్య 1.
సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. అంతకుముందు వచ్చిన పులి సినిమాలో చిరంజీవి గారు హీరో, తర్వాత వచ్చిన పులిలో పవన్ కళ్యాణ్. ఆశ్రిత 2, పద్మ 1, సౌజన్య 1, రిషిత 1, ప్రియాంక 1. ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీల నుంచి వెలువడే పారిశ్రామిక కాలుష్యాన్ని ఆన్లైన్ లో మానిటర్ చేస్తున్నారు? ఆప్షన్స్: ఏ అసోం, బి ఒడిషా. ఒడిషా. కరెక్ట్ ఆన్సర్. దీనికోసం వై కేబుల్ అలాగే డేటా పద్ధతుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. తీసుకో. రిషిత 1, ఆశ్రిత 1, పద్మ 1. అల్లుడు సీను సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. 6. ఆర్షిత 2, ప్రమోద 2, రిషిత 2. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్స్: ఏ పైంకేర్ శర్మ, బి రిచర్డ్స్ ష్వాన్. రిచర్డ్ స్వాన్. బి. కాదు, పైంకేర్ అండ్ శర్మ. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఉన్న వెంకమ్మల. ఎల్బి శాస్త్రి పేరులో బి అనేది ఏమిటి? ఆప్షన్స్: ఏ బహదూర్, బి బండారి. బహదూర్. కరెక్ట్ ఆన్సర్. లాల్ బహదూర్ శాస్త్రి. తీసుకో 3. ప్రమోద 2, రిషిత 1. ఏ శాస్త్రవేత్త ఆవిష్కరణకు గుర్తుగా భారతదేశంలో ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తారు? ఆప్షన్స్: ఏ సివి రామన్, బి జగదీష్ చంద్రబోస్. జగదీష్ చంద్రబోస్. కాదు, సివి రామన్. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. కలకండ నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా, చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా, ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా, చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కనకం. నీ జెండా నీకోసం తెచ్చా కలకండ, నువ్వేమో ఉడికెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. ప్రమోద గట్టిగా ఒకసారి చప్పట్లు. ఈట డిటర్జెంట్ సోప్ స్టార్ మైడేలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. రిషిత. నాగ చైతన్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మీలాగే కాలేజ్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. నెక్స్ట్ చిత్రం. రిషిత. నాని. చూద్దాము.
రిషిత కరెక్ట్. నానినే 6. తర్వాత చిత్రం. ప్రియాంక. అల్లరి నరేష్. అవునా కదా చూద్దాము. అవును అని ఆయనే ఫోన్ లో కన్ఫర్మ్ చేశారు. తీసుకో 6. తర్వాత చిత్రం. ప్రియాంక. మంచు మనోజ్. ఏంటి మీరిద్దరు తెగ చెప్పేస్తున్నారు అసలు. ప్రిపేర్డ్. డాన్సులు కూడా ఇద్దరు కలిసే చేశారు బాగా. చూద్దాం. హీరో సుమంత్. ఆయన అలిగాడు చూసావా, ఫేస్ ఎలా పెట్టాడు. -6. తర్వాత చిత్రం. అశ్రిత. సుశాంత్. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. పద్మ. 9 8 7 6 5 లవ్లీ 3 ఆది 2. ఆది ఆది. ఎందుకు చెప్పారు? ఇంకా 10 సెకండ్స్ టైం ఉంది కదా చెప్పడానికి. ఆది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గోల చిత్రం గోల రౌండ్ ముగిసింది. స్కోర్స్. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అబ్బా దెబ్బ అనుకుంటున్నారా? కాదు, గేమ్ ప్రిపరేషన్స్. మేము వినూతనమైనటువంటి గేమ్ని కనిపెట్టడంలో స్పెషలిస్టులు అన్న సంగతి మీ అందరికీ బాగా తెలిసింది. ఒక బంతిని పెట్టి ఎన్ని రకాలైనటువంటి ఆటని ఆడొచ్చు, అదే బంతితో ఎన్ని రకాలైనటువంటి పాటలు మీతో పెట్టించవచ్చు అని కనిపెట్టి మేము ఇవాళ ఒక కొత్త గేమ్ డిజైన్ చేసాం. ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మేము డబుల్ గమ్ టేప్ మీ అందరికి కూడా అంటించాం కదా, అందరికి పట్టీలు కట్టాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వంగి దీనికి అంటించుకోవాలి. ఎన్ని బంతులు అయితే అన్ని బంతులు మీ ఇష్టం. ఎన్నయ్యాయి? ఒకటేనా? మరీ చీప్ గా. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చి ఇలా తీసి పెట్టుకోండి. ఇది ఆట. ఓకేనా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నువ్వు అక్కడ పెట్టిన 3 బంతులకి 18 పాయింట్లు, దీనికి 20, టోటలీ 38. ట్రావెలింగ్ సెట్. సౌజన్య, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఒకటి రెండు, రెండు బంతులకి 12, దీనికి 20. ఓకే, 32 పాయింట్లు. రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మేము టైర్ లోపల నువ్వు తల పెట్టి చెయ్యి బయట నుంచి పెట్టి తీయాలని చెప్పాము, కానీ 2 బంతులు నువ్వు లోపల తల పెట్టక ముందే తీసేసావు. అవి 2 మైనస్ అవ్వగా 2 బంతులు లెక్కలోకి వస్తున్నాయి. టోటలీ 32. రోటీ మేకర్. ఓకే పద్మ, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. వాడికి 18, దీనికి 20, 38. అండి సెట్. ఆల్ ది బెస్ట్ శాశ్విత. 1 2 3 గో. మేము ఎక్స్ట్రా టేప్ పెట్టాం, నువ్వు పెట్టుకోలేదు. సో 3, టోటలీ 38. అండ్ డిన్నర్ సెట్. ఆశ్రిత లీడ్ లో ఉంది. మీ టార్గెట్ 42. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
అంటే దానికి 30 పాయింట్లు అండ్ దీనికి 20 పాయింట్లు 50. కంగ్రాట్స్ రిషిత, గెలిచేసావు. అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు కూల్ బాక్స్. సో ఈ రోజు ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో స్టార్ యువతి రిషిత. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో. జాన్ జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్. నా పుట్టలో నా వేలు పెడితే వదులుతాను. లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో.